ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాసంలో, సెప్టెంబర్ మాసంలో మనము యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మరి యొక్క ఆ ఆ ఆ ఉపమానమును మనం ధ్యానించనంటున్నాము. అదేంటంటే అన్యాయమైన గృహ నిర్వాహకుడు, ద అన్జస్ట్ సర్వెంట్. దీని కొరకై మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం దాకా చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 16 verses 1 to 9. కాబట్టి ఇక్కడ ప్రియులారా ఈ యొక్క మాటల్లో మరి మనం చూసినట్లయితే గృహ నిర్వాహకత్వము, స్టూవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వము, బాధ్యతతోటి ఒక పనిలో ప్రియులారా నమ్మకత్వము, ఇంటిగ్రిటీ, నీతి న్యాయములతో పరిపాలించటము, బాధ్యతతోటి అకౌంటబిలిటీ. దీస్ ఆర్ ఆల్ థింగ్స్. గృహ నిర్వాహకత్వము, జ్ఞానముతో ప్రవర్తించటము, విజ్డమ్, మరియు దేవుని యొక్క రాజ్యము, మరి ఏంటండి కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం ధ్యానించున్నాము. మరి అంతేకాకుండా వనరులు మరియు సంబంధాల నిర్వహణపై ప్రతిబింబము, రిఫ్లెక్షన్ ఆన్ రిసోర్సెస్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ద థింగ్స్ ప్రియులారా. మనం ఒక్కడమే కాదు జీవించేది. రిలేషన్షిప్స్ ఉంటాయి, అనేక మందితోటి సంబంధ బాంధవ్యాలు ఉంటుంటాయి. మరి మనకు అనేక వనరులు ఉంటాయి, వసతులు ఉంటాయి. ఆ వనరులను ఏ రీతిగా వాడుకోవటం అనేటటువంటిది చక్కగా మరి లెక్కప్పు చెప్పటం, ఒక పనిలో మనం ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉంటున్నామో ఇవన్నీ కూడా మరి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం పిల్లల ఈరోజు ఉపమానం ద్వారా. మరి ఇక్కడ మరి ఎవరికి యేసు ప్రభువారు చెప్తున్నప్పుడు ముఖ్యంగా మరి ప్రైమరీ ఆడియన్సెస్ ఎవరంటే దేవుని యొక్క యేసు యొక్క శిష్యులు, డిసైపుల్స్. మరి ద్వితీయ ప్రేక్షకులుగా ఎవరంటే పరిసయ్యులు. ఒక 16-14లో చూస్తే మరి అక్కడ పరిసయ్యులు అని చెప్పి క్లియర్ గా రాసి ఉండటం మనం జరుగుతుంది. మరి ఇక్కడ మరి విరుద్ధమైన విలువలను అర్థం చేసుకోవటం యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రియులారా, ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాంట్రాస్టింగ్ వాల్యూస్. ఈరోజు అనేక విధమైనటువంటి వాల్యూస్, నిత్యత్వపు విలువలు, ఇంటర్నల్ వాల్యూస్ ఉంటాయి. మరి టెంపరీ వాల్యూస్, మరి తాత్కాలికమైనటువంటి మూమెంటరీ ప్లెజర్స్, వాటి వైపే చూడటం అనేటటువంటిది. కాబట్టి అర్థం చేసుకోవటం, విరుద్ధమైన విలువలను మన యొక్క జీవితంలో దేవుడు మన యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపబడుతున్నప్పుడు గాడ్ గివ్స్ us ద డిజర్న్మెంట్. ఏది మంచి, ఏది తేడా, ఏది ప్రాముఖ్యము. కాబట్టి ఏవి విలువైనటువంటివి, ఏవి నిత్యమైనటువంటివి. పౌలు భక్తులు ఏవి మరి నిత్యమైనవో, ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యాస ఉంచండి, శ్రద్ధ ఉంచండి అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి అవి మనం చూస్తున్నాము. ఇది మరి ఆ యొక్క కల్చరల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఆ యొక్క మొదటి శతాబ్దంలో యేసు ప్రభువారు జీవిస్తున్నటువంటి సమయంలో రోల్ ఆఫ్ స్టూవర్డ్స్ ఇన్ ఫస్ట్ సెంచరీ జుడియా, ఆ యూదయలో ఉన్నటువంటి ఆ యొక్క మొదటి శతాబ్దపు ఆ యొక్క గృహ నిర్వాహకుల పాత్రలు ఆ దినాల్లో ఏ రీతిగా ఉంటున్నారు. మరి అదే రకంగా పాపం పిల్లారా. మొదట్లో ఆదాం చేసినటువంటి పాపం, అవిధేయత, ఈటింగ్ ద ఫర్బిడెన్ ఫ్రూట్. మరి యేసు దేవుడు ఏది చేయొద్దని చెప్పాడు అది చేయటం అనేటట్టు. కాబట్టి అదే సేమ్ థింగ్ వి సీ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ గృహ నిర్వాహకత్వంలో నిజాయితీ లేకపోవటం యొక్క కుంభకోణము, స్కాండల్ ఆఫ్ డిజానెస్టీ ఇన్ స్టూవర్డ్షిప్. గృహ నిర్వాహకత్వం, యజమానుల పిల్లలు ఎంతో బాధ్యత, మనల్ని డిఫరెంట్ రోల్స్ లో పెడతారు, డిఫరెంట్ కెపాసిటీలో. అది ఏదో పిల్లల మనము మరి పై వాళ్ళను మోసపరచడం కాదు, లేకపోతే అదొక అధికారంగా తీసుకొని పిల్లల ఇంకా ఎంత పడితే అంత పుంజుకోవటానికి కాదు. కొంతమంది కొన్ని పొజిషన్స్ లో పిల్లల వాటిలో ఏంటంటే ఆ పొజిషన్ అయితే బాగా డబ్బులు వస్తాయి. కాబట్టి అది కావాలనే ధనార్జన కోసం ఆ యొక్క ధన సంపాదన, ఆ మితిమీరి ప్రియుల
ఈ దినాల్లో ఎంతో మన యొక్క సమాజాలలో మనం చూస్తున్నాము. ఆ గృహ నిర్వాహకాలలో సమగ్రత యొక్క అంచనాలు పిల్లల ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ అమంగ్ స్టూవర్డ్స్. ఆ గృహ నిర్వాహకులలో స్టూవర్డ్స్ గా ఉన్నటువంటి వారిగా పనివారిలో మరి ఎంత ఇంటిగ్రిటీ సమగ్రత అన్నటువంటిది మరి దాన్ని అంచనాలు వేయటం అనేటువంటిది కూడా. కాబట్టి ఇక్కడ ప్రియులారా ఆ ఆ మరి యొక్క ఉపమానమును మరి మూడు భాగాలుగా మనం చదవబోతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే అన్యాయము గృహ నిర్వాహకుని చర్యలు, ద అన్జస్ట్ వర్డ్స్ యాక్షన్స్. ఈ యొక్క అన్జస్ట్ స్టూవర్ట్ ఉన్నటువంటి ఆయన యొక్క అన్యాయమైనటువంటి గృహ నిర్వాహకుని చర్యలు, యాక్షన్స్ ఏ రీతిగా ఉంటున్నాయి. రెండవది మరి యజమాని ప్రతిస్పందన. ప్రతి దానికి కూడా ప్రియులారా మనం లెక్క అప్పచెప్పవలసినటువంటి వారు ఉంటాయి. స్పందిస్తారు. లీడర్షిప్ రోల్లో ఉన్నటువంటి వారి పనే అది ప్రియులారా. ఎవరు టయానికి వస్తున్నారు, ఎవరు అకౌంటబుల్, అన్ని రికార్డ్స్ చక్కగా చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు, అటువంటి వారికి మంచి రివార్డ్స్ ఉంటాయి. లేనటువంటి వారికి తగినటువంటి ప్రతిఫలము, కాన్సిక్వెన్సెస్ వి నీడ్ టు ఫేస్. ఒకవేళ దాస్తున్నాం అనొచ్చు, కానీ ఎవరో ఒకళ్ళు వీళ్ళు చెప్తారు. ద మాస్టర్స్ రెస్పాన్స్. మరి మూడవదిగా వాళ్ళకు ఉండేటటువంటి కీ పీపుల్ ఉంటారు, వాళ్ళకు ఉండేటటువంటి స్పైస్ ఉంటారు. కాబట్టి మనం వీ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఎల్స్. మోసపోకటి, దేవుడు వెక్కిరింపబడు. ఏమి విత్తుతామో అదే కోస్తాం పిల్లలు. అల్టిమేట్లీ ద ట్రూత్ ఈస్ గోయింగ్ టు బి రివీల్డ్. సత్యం, ఇఫ్ యు నో ద ట్రూత్, సత్యం ఏదో తెలుసుకున్నట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా. సత్యము పిల్లరా, అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ప్రివేల్స్. రాజ్య సూత్రం అనేటటువంటిది కూడా కింగ్డమ్ ఫార్ములా. కాబట్టి అవి కూడా ప్రిన్సిపల్స్, కింగ్డమ్ ప్రిన్సిపల్స్. కాబట్టి వీటిని చూద్దాం. మొట్టమొదటిగా అన్యాయమైన గృహ నిర్వాహకుని చర్యలు. దీని కొరకు లూకా 16 మొదటి 7 వచనాలు చదువుకుందామండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఎవరండి ఆడియన్సెస్? శిష్యులు. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాను. ధనవంతులు బిడారా, ఆ రిచ్ పీపుల్, బిలియనర్స్, మల్టీ బిలియనర్స్, ట్రిలియనర్స్. మరి వాళ్ళు ఏంటంటే వారికి ఏమంటాం, చార్టెడ్ అకౌంటెంట్స్ అనొచ్చు, లేకపోతే వారికి అన్ని కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అనొచ్చు. మరి ఎంతో గృహ నిర్వాహకత్వం చేసేటటువంటి అనేక మంది పని వాళ్ళు ఉంటారు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. చూడండి, ఒక నేరము మోపబడింది. ఎవరి ద్వారానో తెలియజేయబడింది. ఏ రీతిగా డబ్బులు తీసుకుంటున్నాడు, అకౌంట్ సరిగా లేదు, అంత కూడా మోసం చేస్తున్నాడని చెప్పి ఆ యజమానికి తెలియజేశారు, ధనవంతుడికి. అప్పుడు అతడు వాడు పిలిపించి, హీ హాజ్ ఎవ్రీ రైట్. పిల్లారు, ఆయన ఒకళ్ళని మరి గృహ నిర్వాహకులుగా తీసుకున్నప్పుడు, పనులను తీసుకున్నప్పుడు కాంట్రాక్టువల్ బేసిస్ అగ్రిమెంట్స్ ఉంటాయి. కాబట్టి హీ హాజ్ ఎవ్రీ రైట్ టు కాల్ అండ్ ఫైండ్ అవుట్. అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై వాళ్ళ కాదని వానితో చెప్పాను. చూడండి ఎంత క్లియర్ గా ఉంటుంది. పిల్లలారా, మనం చేసేటువంటి ప్రతి పనికి, చెడు పనికి దానికి ఒక కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆయన పిలుస్తున్నాడు, ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వేంటి లెక్క అప్పచెప్పు, నీకు ఇచ్చిన నీ యొక్క బాధ్యత ఏంత ప్రాజెక్ట్, ఒక 1 కోటి, లేకపోతే ఎంతో 10 లక్షలు, లేకపోతే దీనికి మీద నిన్ను ఒక అడ్వైజర్ గా ఉంచాను. ఆ డబ్బుల్ని ఏ రీతిగా వాడుతున్నావు? ఈ దినాల్లో పిల్లలు ఎంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్క నియోజకవర్గానికి ఇంత ఉంటది. హౌ ఆర్ వి ఫెయిత్ఫుల్? మరి దానికి లెక్క అప్పచెప్పాల్సిన దానికి తగినటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ గా డైరెక్ట్లీ వాళ్ళు ఇంకా మంత్రి పదవి నుంచి తీసేస్తారు. ఆ రీతిగానే చేస్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఇక మీదట ఏంటంటే కాన్సిక్వెన్సెస్. నీవు గృహ నిర్వాహకుడిగా వల్ల కాదని అంత చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నన్ను తీసివేయను గనక నేను ఏమి చేతను, త్రవ్వలేను, భిక్షమెత్తుకొనుచున్నాను. చూడండి, ఆలోచించుకో. తనకు ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని తనకుండేటటువంటి సాతాను పిల్లలు ఈ దినాల్లో అనేక మందిని కూడా మరి రిపర్కషన్స్, లేకపోతే మరి దీనికి ఆల్టర్నేట్ మరి ఈ దినాల్లో వివాహ సంబంధాల్లో కూడా పిల్లలు అన్ని రీతులుగా మోసపరుస్తుంది. ఆ డిస్టర్బెన్సెస్, బ్రేకప్స్ పిల్లలు అన్ని విధాలుగా డబ్బుల విషయంలో కూడా
తండ్రులుగా మరి ఎంత బాధ్యత ఉంటున్నది పిల్లలు, ఎంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారు మేము ఉంటున్నాము. ఇతను తను తాను ఆలోచించడం మొదలేసి ఉంటున్నాడు. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకొని. చూడండి పిల్లలు, నాకు ఇంకా దేవుడు లేడు, ఆ యజమానుడు లేడు, లేకపోతే దేవుని భయము అవన్నీ లేదు, కానీ నాకు ఐ నో ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి వాటితోటి నేనేమైనా చేయగలను అన్నటువంటి ఆ ఆ యొక్క హోందా ఉంటున్నది పిల్లల. తను ఆ రీతిగా మరి ధైర్యంగా ఉంటున్నాడు. తన యజమాని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగా. ఇక్కడ చూడండి, ఎంతో మంది రుణస్తులు ఉంటున్నాడు యజమానుడు. ఆ ధనవంతుడు వాళ్ళకి ఎంతో మందికి డబ్బులు ఇచ్చి ఉంటున్నాడు. మరి ప్రతి నెల ఇతని డ్యూటీ ఏంటంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ కట్టుకోవటం, లేకపోతే వాళ్ళు ఇంకా నెల నెల ఇంత ఇస్తానని చెప్పి ఉండవచ్చు. వాళ్ళు నువ్వు ఎంత అచ్చి ఉన్నావని చెప్పి అడిగినప్పుడు వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు ఈ చీటీ తీసుకొని త్వరగా కూర్చోండి, 50 మణుగులని వ్రాసుకొనమని వానితో చెప్పాను. చూడండి పిల్లారా, అది 100 మణుగులు అయితే 50 అని చెప్పి రాసుకోమని. ఆ సగం చూడండి అంత కూడా గుంజేస్తున్నాడు. లేకపోతే కూడా ఇల్లీగల్ ఇదనమాట అండి. ఆ తప్పుడు లెక్కలు రాయటం అనేటటువంటిది. కాబట్టి అది మనం చూస్తున్నాం. అదే ఇంకా వాడే కొంతమంది అయితే ఓ 100 బదులు 50 మరి ఒక రిప్రజెంటేటివ్గా ఉంటున్నాడు. ఆయనే చెప్తున్నప్పుడు అది నిజమని నిజమని చెప్పి నమ్మిపోతాడు. ఈ దినాలు ఎంతమంది మోసపోతున్నారు, చీటీలు లేకపోతే ఎన్నో పిల్లలు, ఎంతమంది పిల్లలు. ఓ తండ్రి, ప్రభా మరి తండ్రి, ఆ రీతిగా ఎంతమంది ఆ రీతిగా ఉంటున్నారు. ఆ తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, ఇంకొకరిని అడిగినప్పుడు వాడు 100 తూముల గోధుమలు, ఒకళ్ళేమో నూనె అని చెప్తున్నారు, ఇక్కడ 100 తూముల గోధుమలు అని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని 80 తూములని వ్రాసుకొనమని చెప్పి 100 measure of wheat and he said unto him, take thy bill and write 80 అని చెప్పి అతనితో చెప్పడం అనేటువంటిది మనము చూస్తున్నాము. 80 తూములు అని చెప్పి చెప్పమంటున్నాడు. మరి వస్తువులను వృధా చేశాడని ఆరోపించబడింది. ఇక్కడ చూడండి, అక్యూజ్డ్ ఆఫ్ వేస్టింగ్ గూడ్స్. ఇక్కడ చూడండి ఎంత మరి వేస్ట్ అంతా కూడా మిగతాది తన హోదా అనమాట, తను అనమాట తీసుకుంటాం. తన భవిష్యత్తును భద్రపరచుకోవటానికి ప్రణాళికలు. ఒకటి చూస్తే ఒక రకంగా మరి తను ఫ్యూచర్ ఒకవేళ ఈ పదవి నుంచి తీసేస్తే దానికి తగినటువంటి రీతిగా పిల్లలు అట్లాంటివన్నీ చూసుకునే వాళ్ళు డేరింగ్ అట్లాంటి భయంకరమైనటువంటి పనులు చేస్తారు. మరి ఇక్కడ చూస్తే పిల్లరా, అప్లికేషన్ స్వీయ సంరక్షణ సమగ్రత రెండింటి మధ్య పిల్లల. సెల్ఫ్ ప్రిజర్వేషన్ వర్సెస్ ఇంటిగ్రిటీ. ఒక పక్క నీతి న్యాయములు దేవుని కొరకు సమస్తం వదులుకునేటటువంటి వారుగా ఉంటున్నారు. ఒక పక్క అయితే అల్పకాలపు పాపభోగములను ఆశ్రయించడం కంటే క్రీస్తు కొరకు శ్రమ పడటం యోచించాడు మోషే. తన యొక్క రాజయోగము రాజకుమారుని అనిపించుకోవటానికి ఎంత ఇష్టపడలేదు. కాబట్టి ఇక్కడ అయితే చూడండి పిల్లల, రెండింటి మధ్య పిల్లలు ఎంతో మంది స్ట్రగుల్ అవుతూ ఉంటున్నారు. మరి రెండవ పాయింట్ ఏంటంటే యజమాని ప్రతిస్పందన. ఈ రీతిగా ఆయన చేసినప్పుడు ద మాస్టర్స్ రెస్పాన్స్. లూకా 16:8 చూస్తే, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. చూడండి ప్రియుల, ఇక్కడ వెలుగు సంబంధులు, ఈ లోక సంబంధులు. ప్రియుల, మనం ఏ గ్రూపులో ఏ గుంపులో ఉంటున్నాము. ఇక్కడ చూడండి, అన్యాయస్తుడైన, ఇక్కడ న్యాయం లేదు, ఇంటిగ్రిటీ లేదు, మోరల్ లేదు, నీతి లేదు, న్యాయం లేదు, నమ్మకత్వం లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇవన్నీ కూడా ఈ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొని ఎంతో పిల్లారా. And the Lord commended the unjust world because he had done wisely, for the children of this world are in their generation wiser than the children of light. దేవుని వెలుగు సంబంధాలుగా పిల్లారా, పరిశుద్ధాత్మ నడిపబడటం, జ్ఞానయుక్తంగా మరి మెల్లగట్టం పిల్లారా, వచ్చినటువంటి వనరులను జాగ్రత్తగా వాడుకోవటం, అకౌంటబిలిటీ బాధ్యత కలిగి ఉండటం, మన గృహ నిర్వాహకత్వ కుటుంబంలో పిల్లారా ఏ రీతిగా నమ్మకంగా ఉంటున్నాము, నిజాయితీగా ఉంటున్నాము, యథార్థంగా ఉంటున్నాము, మరి నీతిగా ఉంటున్నాము, మనం ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి పనిలో ఏ రీతిగా ఉంటున్నాం, ఇవన్నీ
కూడా పిల్లల దేవుని యొక్క మరి వెలుగు సంబంధులుగా మనం ఎంత ఏ లోక సంబంధుల కంటే ఎంత చాకచక్యంగా ఉండాలి, ఎంత జ్ఞానయుక్తంగా మెలగాలి పిల్లల. మరి ఇక్కడ ఆ మాస్టర్ చాకచక్యతని ప్రశంసించడం చూస్తున్నాం పిల్లలని. ఆ మాస్టర్ కమాండ్స్ షూడ్నెస్, ఇతని యొక్క చాకచక్యాన్ని ఎంతగా మెచ్చుకుంటున్నాడు. దట్ ఈస్ ద వే బ్రదర్. మరి ఆ నాయకులుగా ఉన్నప్పుడు లీడర్షిప్ యజమానులుగా ఉన్నటువంటి వారు ఊరికనే వాళ్ళ మీద పాయింట్ చేయటం, ఆ నిందలు మోపటం కాదు, కానీ ముందు ఫస్ట్ యు ప్రైజ్ దమ్. ఫస్ట్ వారిని వెంటనే పాయింట్అవుట్ చేయకుండా, మన గృహాల్లో కూడా పిల్లలు మన బిడ్డలు తప్పులు చేసినప్పుడు ఫస్ట్ వారిని ప్రేమించటం, వారికి ముందు వారిని అప్రిషియేట్ చేయటం, తర్వాత చివర ఏదో ఇక్కడ కూడా మాకు ఏమైనా తప్పు చేసినప్పుడు ముందు అంతా కూడా చక్కగా రాసి చివరి ఒక్క లైన్, ఇదిగో ఈ నైస్ ఇఫ్ యూ కుడ్ డూ ఇన్ దిస్ వే, ఈ రీతిగా కాకుండా ఈ రీతిగా చేస్తుంటే బాగుండి ఉండేది, ఐఎమ్ సారీ అని చెప్పి రాయటం అనేటువంటిది. కాబట్టి నిజాయితీని క్షమించకుండా వివేకంపై పాఠము పిల్లలారా. లెసన్ ఆన్ ప్రూడెన్స్, నాట్ కండోనింగ్ డిజానెస్టీ. ఇక్కడ నిజాయితీని క్షమించకుండా వివేకంపై ఒక పాఠం పిల్లారా. ఇక్కడ మరి నైతిక అస్పష్టతలో జ్ఞానము, విజ్డమ్ ఇన్ మారల్ అంబిగ్యూటీ. ఇక్కడ ఎంతో పిల్లారా అస్పష్టత ఉన్నటువంటి ఆ నైతిక అస్పష్టతలో, మోరల్ అంబిగ్యూటీలో మరి జ్ఞానం పిల్లారా. మరి మూడవదిగా రాజ్య సూత్రము, ద కింగ్డమ్ ప్రిన్సిపల్. వి నీడ్ టు నో ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్ పిల్లారా. మరి లూకా 16:9 చదువుకుందామండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవున్నప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఇక లోకపరమంగానే ఆ గృహ యాజకత్తుడు ఏ రీతిగా తను చేర్చుకోవటం కోసం ఆ మంచి స్నేహితులను, ఆ డబ్బులతోటి, తనకున్న వసతులతోటి, వనరులతోటి పిల్లల ఆ మంచి మిత్రులను పొందుకున్నాడు. ఆ రీతిగానే పిల్లలు ఇక్కడ ప్రభు వారు చెప్తున్నాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకున్నాడు. మనకు వచ్చేటువంటి డబ్బులతో పిల్లలు దాన్ని జాగ్రత్తగా రాజ్యం కట్టట్లో వాడదాం పిల్లలు. 10 మందికి ఆ సహాయం చేయట్లో వాడుకుందాం పిల్లలు. అన్నమైన సంపాదనతో స్నేహం చేసుకోండి. మరి సంబంధాలను పెంపొందించుకోవటానికి వనరులను ఉపయోగించుకోవటం పిల్లల. యూజ్ రిసోర్సెస్ టు ఫాస్టర్ రిలేషన్షిప్. దేవుడు మాకు మరి దేవుని చిత్తం బట్టి అనేక ప్రాంతాల్లో ఉంచడానికి సహాయం చేశాడు. మరి చైనాలో మొట్టమొదటిసారిగా మేము ఆ యొక్క యాంటాయన్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ సమయంలో నాకు ఒక్కడికే ఉద్యోగం వచ్చి ఉంటున్నది. మరి మా ఇంటికి మరి మా యొక్క సూపరింటెండెంట్, స్కూల్ సూపరింటెండెంట్ పిలిచాం భోజనానికి. మరి ఆ రీతిగా పిల్లలు ఆమె వచ్చి ఏంటమ్మా నువ్వు ఉద్యోగం చేయట్లేదా, నీ క్వాలిఫికేషన్ ఏంటన్నప్పుడు చక్కగా చెప్పింది, నేను ఇట్లా ఎంబీఎస్సీ ఎంఈడి చేశాను, ఎంపీలు చేశాను, 3 మాస్టర్స్ ఉన్నాయి, కానీ స్కూల్ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి నా భార్య చెప్పడం జరిగింది. ఓ స్కూల్స్ ఎక్స్పీరియన్స్ లేదా, నీకు సండే స్కూల్ ఎక్స్పీరియన్స్ లేదా అని చెప్పి అన్నప్పుడు, 15 సంవత్సరాలు ఉందన్నప్పుడు, ఓకే యు మెన్షన్ దట్ థింగ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ కాంట్రాక్ట్ అని చెప్పి ప్రియులారా తనకు ఆ జాబ్ కాంట్రాక్ట్ ఇవ్వటం, స్కూల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ప్రియులారా ఆ రీతిగా కేంబ్రిడ్జ్ కరికులం, ఐజీసీఎస్ ఏ లెవెల్స్ ప్రియులారా దాదాపు 10 సంవత్సరాలు అక్కడ టీచ్ చేయడానికి, ఆ సైన్స్ హెడ్గా ఉండటానికి సహాయం చేశారు. తర్వాత ఐబీ కరికులంలో పిల్లల మరి ఎంతకన్నా 11 సంవత్సరాలు హాంకాంగ్లో చేయడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. దేవుని చిత్తం అయితే ఇక్కడ మరి ఇంకొక మరి ఈ యొక్క సైపాన్ అన్నటువంటి ప్రదేశానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. అక్కడ మరి అమెరికన్ కరికులం చెప్పడానికి దేవుడు ఆమె నడిపిస్తున్నాడు. ఎంతగా పిల్లరా మరి మనం అన్యాయమైన సంపాదనతో స్నేహం చేసుకోండి. ఆ రోజు జస్ట్ ఆ భోజనం చేయటం వలన మాకు మిత్రులు అయిపోయారు. ఎంత ఇప్పటికి కూడా పిల్లారా మేము అమెరికాకి వెళ్తున్నాం అన్నప్పుడు కమ్ అండ్ విజిటర్స్, మీరు రాలేకపోతే నేనే వచ్చి కలుస్తాను పిల్లలు. ఒక స్కూల్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి అమెరికన్ ఆమె మరి ఆ రీతిగానే పిల్లరా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మా ఇంట్లోనే హౌస్ చర్చ్ జరుగుతుంది, బైబుల్ స్టడీ జరుగుతుంది. మంచి మిత్రులను చేసుకోవటం, వారితో కలిసి ఎంతో సంతోషంగా ఈ దినాలలో పిల్లల మరి యొక్క హాంకాంగ్ నుంచి వెతున్న సమయంలో వెళ్తున్న సమయంలో మరి ప్రతి దినం కూడా ఎవరో ఒకళ్ళు మాకు ఫేర్వెల్ నర్సీ ఉంటారు, మాకు ఆప్యాయులు, ఇక్కడ మమ్మల్ని ప్రేమించేటటువంటి వారు మిత్రులు ఉంటున్నారు పిల్లలు. అలాగే ప్రతి ప్రదేశంలో కూడా వీ నీడ్ టు హ్యావ్ సమ్ లవింగ్ పీపుల్, కేరింగ్ పీపుల్, ప్రేయింగ్ పీపుల్, ఫెలోషిప్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ పిల్లల.
మరి అది సంబంధాలను పెంపొందించడానికి వనరులను ఉపయోగించుదాం. మన యొక్క గృహం కానివ్వండి, మనకి ఇచ్చినటువంటి నేను ఏది కూడా మరి మా యొక్క లివింగ్ రూమ్ లో పిల్లల 10 మంది కూర్చోటం కోసం సోఫా, ఇంకొకటి మరి ఒక ఐకే బెడ్ లాంటిది, మరి 6 చైర్స్, డైనింగ్ టేబుల్, ఇవన్నీ కూడా 15 మంది దాకా కూర్చోటానికి ఉపయోగపడేలాగా నేను మరి ఏది కొన్నా కూడా సరే, ఇది ఈ గృహంలో మరి 10 మందికి ఉపయోగపడుతుందండి. ప్రతి ప్రదేశంలో కూడా మిషన్ ట్రిప్స్ అరేంజ్ చేయటం అనేటువంటి ప్రియులారా, మరి ఏది కొన్నా కూడా నా భార్య కూడా మరి వంటకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఈవెంట్స్ కూడా ఉపయోగపడేటటువంటి కంటైనర్స్ మరి నాడు 50 మందికి అవసరమయ్యేటటువంటి వాళ్ళు కూడా చేయటానికి దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు పిల్లలు. దిస్ ఆల్ బై గాడ్స్ గ్రేస్. కాబట్టి ఇక్కడ సంబంధాలను పెంపొందించడానికి మనము వనరులను ఉపయోగిద్దాం పిల్లల. ఆధ్యాత్మిక మరియు సంబంధ పెట్టుబడుల ప్రాముఖ్యత పిల్లలు మనకి ఇచ్చినటువంటి మనకు దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తే మన యొక్క డబ్బులు మన యొక్క పిల్లల అంతగా పిల్లల సంఘ పరిచర్యలు మరి ఇక దేవుని యొక్క బిడ్డలకు అవసరతలో ఉన్నటువంటి వారికి నేను ఒక బ్రదర్ మరి బ్రదర్ యొక్క కోవిడ్ టైంలో మా యొక్క కుటుంబానికి సహాయం చేశారు. వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అన్నాడు. కాబట్టి ఆ రీతిగా ఈ దినాల్లో మా దగ్గర ఉన్నటువంటి సామాన్లు అనేక మందికి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉచితంగా మరి ఎవరికి అవసరమైనటువంటి వారు తీసుకెళ్తాం అనేటువంటి జరుగుతుంది. మరి ఆ రీతిగా పిల్లల సంబంధాలను మరి ఆ వనరులను పిల్లల మనం ఉపయోగిద్దాం. స్నేహం చేసుకోవటానికి ఆధ్యాత్మిక మరియు సంబంధ పెట్టుబడుల ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ రిలేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ పిల్లల. కాబట్టి మరి బైబిల్లో కూడా మత్తయి సువార్త 25లో క్రియాశీల గృహ నిర్వాహకత్వం, యాక్టివ్ స్టూవర్డ్షిప్ నుంచి చెప్పడం జరిగింది. 1 తిమోతి 6, 17, 19లో మంచి పనులపై దృష్టి ఉంచమని చెప్తున్నాడు. ఫోకస్ ఆన్ గుడ్ డీడ్స్ పిల్లరా. మరి లూకా సువార్త 12, 15, 21లో దురాశకు వ్యతిరేకంగా హెచ్చరిక, వార్నింగ్ అగేన్స్ట్ గ్రీడ్, దురాశకు పోవద్దని చెప్పి. కాబట్టి ఈ యొక్క నేటి దినాలలో కూడా పిల్లారా మరి నేడు మరి ఈ యొక్క స్టూవర్డ్షిప్ యొక్క ఔచిత్యం, రెలవెన్స్ ఆఫ్ స్టూవర్డ్షిప్ టుడే, ఈ దినాల్లో కూడా గృహ నిర్వాహకత్వం అనేటటువంటిది ఎంతో రెలవెంట్ గా ఉంటున్నది. మరి ఫైనాన్షియల్ స్టూవర్డ్షిప్ ఈ విషయంలో పిల్లారా మరి ఆర్థిక గృహ నిర్వాహకత్వం మంచి కోసం వనరులను మరి నిర్వహించటం పిల్లారా, మేనేజింగ్ రిసోర్సెస్ ఫర్ గుడ్, మంచి వాటి కొరకు ఇన్వెస్ట్ చేయటం, సంబంధ పెట్టుబడులు, రిలేషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇతరులను ఉద్ధరించడం పిల్లలు, అప్లిఫ్టింగ్ అదర్స్, ఇతరులను ఆదరించడం, హెల్ప్ చేయటం. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా టు ఎంకరేజ్ అదర్స్, ఇతరులను ఉద్ధరించడం, ఇతరులను ఎంకరేజ్ చేయటం కోసం స్తుతి ఆరాధనలు, వీకెండ్ మీటింగ్స్ ద్వారా, ఈ లైబ్రరీ ద్వారా, మ్యాట్రిమోనీ సర్వీస్, సండే స్కూల్ పరిచర్య, మరి వైటల్ ప్రేయర్స్ ద్వారా, పిల్లల ఈ యొక్క షార్ట్ సర్మన్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఆత్మీయంగా బలోపేతం చేయటం కోసం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి దినం కూడా ఈ దినాన్ని 80 దేశాలలో పిల్లల ఉన్నటువంటి తెలుగు వారితోటి ఈ యొక్క కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ, నైతిక సమగ్రత, మారల్ ఇంటిగ్రిటీ పిల్లల, ఎంపికలలో విలువలను ప్రతిబింబించడం పిల్లల, రిఫ్లెక్టింగ్ వాల్యూస్ ఇన్ చాయిసెస్ పిల్లల. ఆ స్టూవార్డ్షిప్ ని తిరిగి అంచనా వేయటానికి ప్రియుడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మరి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయగా నమ్మకంగా గృహ నిర్వాహకత్వం చేయడానికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా యొక్క వెత్తబడినటువంటి వాక్యాన్ని తండ్రి ఆశీర్వదించండి. ప్రభువా మేము నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉండటానికి సహాయం చేయండి. ఇహలోక పరంగానే ప్రభువా తండ్రి లోకస్తులు ఎంత యుక్తంగా ప్రభు, ఎంత జ్ఞానంగా, ఎంతగా ప్రభు సమకూర్చుకోవటం, మిత్రులను పొందుకోవటం ప్రభు చేస్తున్నప్పుడు ప్రభు మేము తండ్రి పరలోక రాజ్య వాసులుగా ప్రభు ఎంతగా మీ పరిచర్యలో ప్రభు నమ్మకంగా నీతిని తండ్రి మరి ప్రభు ఎంత దూరదృష్టి కలిగి జ్ఞానం కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. ఆ రీతిగా దర్శించండి, విలుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి ఎంతమంది అవసరస్తులు ఉంటున్నారు ప్రభు, మీరు సహాయం చేయండి. మా యొక్క కుటుంబాల్లో మేము నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉండటానికి సహాయం చేయండి. మీ జ్ఞానంతో నింపండి, మీ కృపలో మమ్మల్ని నడిపించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున అందరికీ కూడా వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే ఈ కింది నంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ ను ఇతరులకు కూడా షేర్ చేసి ఈ పరిచర్గా పాలుభాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.